బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అందులో ముఖ్యంగా 360 శివలింగాలతో కూడిన కైలాస యంత్ర పూజ అన్నారు, ప్రత్యేకంగా ఆరాధన చేస్తాము అన్నారు. అయితే చాలా మంది అడుగుతూ ఉన్నారు, అసలు ఏంటి ఈ కైలాస యంత్ర ఆరాధన, దానికి సంబంధించిన వివరాలు కాస్త తెలియచేయండి గురువు. కాస్త ఎందుకమ్మా, పూర్తిగానే తెలియజేస్తా. అయితే సమయం ఒక 10 నిమిషాలు లేట్ అయినప్పటికీ కూడా చూసి తెలుసుకోగలగాలి. అలాగే, ఖచ్చితంగా గురు. చాలా మంది ఇష్టంతో అడుగుతున్నారు గురువు గారు. ఓం హే సంధ్యా తాండవ విరాజ నటరాజ బ్రహ్మర్షి రాజర్షి దిక్పాల గంధర్వ యక్షాదిభిర్వంధ్యమానాంఘ్రి వీరేజ వాణీషు ధాంబోధి కన్యాధిభిర్ధీయమానాచ్చ నీరాజ సంధ్యాభ్రసంకాశ జూటీ పరిష్కార సంభావ్యమానార్థనిరాజ గంగా సముత్తుంగ రంగత్తరంగై సదా పూత భవ్యోత్తమాంగా క్షపాచారి హవ్యాతపాహమదాంచత్తమోహంగా యోగీంద్ర దివ్యాంతరంగార్చిని భృంగ భోగీంద్ర భూష విరాజత్ సమస్తాంగా. హే నాథ గౌరీ మనోనాథ లోకైకనాథ ప్రభావైరనంతైస్తనాథ త్వదీయం వినా నాస్తి మే రక్షణం దేవా. ఓం శివాయ గురవే నమః. చెప్తానమ్మా, కైలాస యంత్ర ఆరాధన అంటారు. అనగా 360 శివలింగాలు. దీనికి సంబంధం ఏంటంటే, కైలాస యంత్రం అంటే ఏంటి, 360 శివలింగాలు అంటే ఏంటంటే, శివ పరివారం. ప్రాథమికంగా ఒక 360 మంది శివగణాలు. శివుడి యొక్క పరివారం చుట్టూతా కూడా ఎప్పుడు కూడా శివుణ్ణి సేవించుకుంటూ ఉండేటువంటి వాళ్ళు. 2 కైలాస యంత్రము అంటే ఆ ఒక్క మనం ఇల్లు ఎలా నిర్మించుకోవాలి అనేటువంటిది మనకు ఒక ప్లాన్ ఉంటుంది. అది ఎలా అయితే ఉంటుందో, ఆ కైలాసం అనేటువంటిది ఏ రకంగా నిర్మాణం చేసుకోవాలి అనేటువంటిది ఈశ్వరుడు ఆ కైలాసాన్ని ఆ రకంగా నిర్మాణం చేసుకున్నటువంటి ఆయన యొక్క హౌస్, ఇల్లు అది. అందులో మనం మామూలుగా గుళ్ళోకి వెళ్తాం, ఈశ్వరారాధన చేసేస్తూ ఉంటాం. ఈశ్వరుడిని ఆరాధన చేయాలంటే అతఃపూర్వం దశవిధ ఆరాధన, అంటే 10 రకాల దేవతల్ని ఆరాధన చేయాలి. ఆ 10 మంది దేవతల్ని ఆరాధన చేస్తే మినహాయిస్తే ఈశ్వరుని ఆరాధన చేయడానికి మనకు అర్హత లేదు. ఈ మహాలింగార్చన ఏంటి, 10 మంది దేవతలు ఎవరు, కైలాస యంత్రం ఏమిటి అనేటువంటిది నేను మీకు ఆ చిత్రంలో కూడా పూర్తి వివరంగా నేను మీకు ఇప్పుడే చూపిస్తాను ఖచ్చితంగా. అంటే ఏంటంటే, అది చూపించటం వలన కూడా అసలు అదంటే ఏమిటి, ఇందులో ఏ దేవత ఎక్కడ ఉంటుంది, ఏ దేవత అనుగ్రహం ఎలా ఉంటుంది అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా అందులో మనకి ఏర్పడుతుంది. అది నేను మీకు ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా కూడా నేను మీకు చూపిస్తా. అలాగే గురుగారు, ఒక్కసారి చూపించు. తప్పకుండా. గురుగారు, మొత్తానికి మహాలింగ కైలాస యంత్ర ప్రస్తారంని మన వ్యూవర్స్ అందరి కోసం తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే అసలు ఈ లింగ ప్రస్తారం అంటే ఈ యంత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మన వ్యూవర్స్ కోసం కాస్త డీటెయిల్డ్ గా వివరించండి గురూజీ. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము కైలాస యంత్రము అంటే ఏమిటి, 360 శివలింగాలు అంటే ఎలా ఉంటాయి, అందులో ఉండేటువంటి దేవతలు ఎవరు, వాటి యొక్క ఆరాధన ఎలా చేస్తాము అనేటువంటిది చూపిస్తాను అన్నాను. ఇదిగోండి ఒక చిత్రపటం, ఇదంతా కూడా మొత్తం ఇవన్నీ మనకు 360 రుద్రాక్షలతో నిర్మితం జరిగినటువంటిది మహాలింగ కైలాస యంత్ర ప్రస్తారము అని దీనికి నామకరణం. మనం చేసింది కాదు, పూర్వం నుంచి ఉన్నటువంటి నామం అది. దీన్ని ఇప్పుడు మనం ఎవరెవరి ఆరాధన ఏ రకంగా చేస్తామన్నటువంటి విషయాన్ని చెప్పుకుందాం. ఓం వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవతార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. మాటి మాటికి కెమెరా వంక చూసి నేను చెప్పలేకపోవచ్చు, గమనించుకుంటూ ఉండండి జాగ్రత్తగా ఏమేం చెప్తున్నాను అని. ప్రధానంగా మనం ఈ యొక్క కైలాస యంత్రంలో గణపతి
శివలింగం ఇది. గణపతి స్వామి వారిని మనం ఆరాధన చేసుకుంటాం ఖచ్చితంగా. ఇక్కడ ఆరాధన చేసుకొని ప్రారంభమై లోపలికి వెళ్తాం. 10 రకములైనటువంటి ఆరాధనలు ఒకదాని తర్వాత ఒకటిగా 10 విధాలుగా ఆరాధనలు చేసిన అనంతరం 11వ ఆరాధనగా మనం ఈశ్వరుడి దగ్గరికి వెళ్తాం. అందులో మనకు అష్టదిక్పాలకులు ఇందులోనే నివసించి ఉంటారు. వారు ఎవరెవరు? పూర్వదిగ్భాగే ఇంద్రం పరశివమావాహయామి, ఆగ్నేయ దిగ్భాగే అగ్నిం పరశివమావాహయామి, దక్షిణ దిగ్భాగే యమం పరశివమావాహయామి, నిరితి దిగ్భాగే నిరితిం పరశివమావాహయామి, పశ్చిమ దిగ్భాగే వరుణం పరశివమావాహయామి, వాయవ్య దిగ్భాగే వాయుం పరశివమావాహయామి, ఉత్తర దిగ్భాగే కుబేరం పరశివమావాహయామి, ఈశాన్ దిగ్భాగే ఈశానం పరశివమావాహయామి అని చెప్పి అష్టలింగాత్మక అష్టదిక్పాలక రూప ప్రథమావరణార్చనం అంటారు వీటిని. ఇప్పుడు మనం 8 చూపించాం కదండి అష్టదిక్పాలకులు. అష్టలింగాత్మక అష్టదిక్పాలక రూప ప్రథమావరణార్చనం. మొట్టమొదటిగా ఈ 8 మందిని మనం ఆరాధన చేసుకుంటాం. గణపతి ఆరాధన అనంతరం ఒక స్టెప్ లోపలికి వెళ్తాం. మళ్ళీ వెళ్ళిన తర్వాత మనకు త్రిశూలేశ్వరులు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వారు మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ముగ్గురుగానే మనకు తెలుసు. కానీ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 24 మంది ఉంటారు. అందులో మనకు ఎక్కడెక్కడ ఉంటారు, ఇలా ఉంటారు. ఓం బ్రహ్మాదేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగానాం స్యేనో గర్ధ్రా నాగుస్వధర్వనా నాగం సమః పవిత్రమత్యేతరే భన్ను ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాన తథేపదం సమూఢమస్య భాగం సురే కద్రద్రాజ ప్రచేతసే మీఢష్టమాజతవ్యసే వోచేమశంతమగుం హృదే. ఇదిగోండి వీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, త్రిశూలేశ్వరులు అంటారు వాళ్ళని. త్రిశూలేశ్వరం పరశివమావాహయామి బ్రహ్మాదేవానాం పదవీః కవీనాం అనుకుంటూ మొట్టమొదటిగా ఇక్కడ త్రిశూలేశ్వరులు ముగ్గురు ఉంటారండి. ఈ ముగ్గురిని ఆరాధన చేస్తాం. త్రిశూలేశ్వరం పరశివమావాహయామి, తర్వాత ఇక్కడ ఉంటారు త్రిశూలేశ్వరం పరశివమావాహయామి, తర్వాత ఇక్కడ ఉంటారు ముగ్గురు త్రిశూలేశ్వరులు, తర్వాత ఇక్కడ మనకు ముగ్గురు ఉంటారు. లోపలికి వస్తే ఇక్కడ ముగ్గురు ఉంటారు త్రిశూలేశ్వరులు, ఇటువైపు ముగ్గురు త్రిశూలేశ్వరులు, ఇక్కడ ముగ్గురు త్రిశూలేశ్వరులు, ఈ పక్కన ముగ్గురు త్రిశూలేశ్వరులు, వెరసి మొత్తం 24 మంది. వీళ్ళని మనం ఆరాధన చేసేటప్పుడు 24 లింగాత్మక త్రిశూలేశ్వర స్వరూప ద్వితీయ ఆవరణార్చనం కరిష్య అని చెప్పి 2వ ఆవరణార్చన చేస్తాం. తర్వాత 3వ ఆవరణార్చనకు లోపలికి వెళ్తాం. వీరు ఎవరయ్యా అంటే ఈశ్వరుడు దగ్గర ఉన్నటువంటి తాండవేశ్వరులు. అంటే ప్రమథగణాలు అనొచ్చు, భూతగణాలు అనొచ్చు. వీళ్ళు 108 మంది ఉంటారు మనకు. ఓం నమో హిరణ్యబాహవే సేనాన్య దిశాంజపతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే అనుకుంటూ ఆ ఒక్క అనువాగంతో ఈశానాది ఇక్కడ మొదలు పెడితే ఇలా వరుసగా వస్తారండి వీళ్ళందరూ కూడా. ఈ పైన కింద రారు, వరుసగా మాత్రమే వస్తారు. ఇలా కింద వరకు కూడా 4 దిక్కుల. దీనికి ఒక లెక్క కూడా ఉంటుంది. ఇక్కడికి 13, ఇక్కడికి 14, అలా ఒక లెక్క ప్రకారం ఉండి 108 ఉంటాయి. ఈ 108ని కూడా మనం ఎలా సంకల్పం చెప్తాము అంటే అష్టోత్తర శతలింగాత్మక తాండవేశ్వర స్వరూప తృతీయావరణార్చనం అని చెప్పి తృతీయావరణార్చన దేవతగా ఈ తాండవేశ్వరు మనం ఆరాధన చేస్తూ ఉంటాం. ఆ తర్వాత లోపలికి వెళ్తాం. అష్టగణపతులు, మనం ఒక గణపతిని మామూలుగా లక్ష్మీ గణపతిని క్షిప్రగా ఆరాధన చేస్తుంటాం. 8 మంది గణపతులు ఉంటారు. ఆ 8 మంది గణపతులని కూడా చక్కగా పేరును కూడా మనం ఆరాధన చేస్తాం. వారు ఎక్కడున్నారు? ఇదిగోండి ఈ 4 దిక్కులా కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8 మంది కూడా అష్ట గణపతులు ఉంటారు. వీళ్ళని మనం అలా ఆరాధన చేస్తామంటే అష్టలింగాత్మక అష్ట గణపతి రూప చతుర్థావరణార్చనం కరిష్య అంటాం. అష్టలింగాత్మను అష్ట గణపతి రూప చతుర్థావరణార్చనం అంటాం. తర్వాత మనకు భవాది పృథివీమూర్తులు అని ఉంటారు. ఆ ఒక భవాది దేవాయ నమః, శర్వాజ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః అనుకుంటూ ఈ యొక్క భవాది పృథివీమూర్తులు అనేటువంటిది ఎవరైతే ఉన్నారో ఆ భవాది పృథివీమూర్తులు అందరూ కూడా మనకు 8 మంది. మనం ఇందాక అష్ట గణపతులని పైన చూసాం కదా, ఇప్పుడు కింద 1, 2, 3, 4, 5, 6, 7, 8 లోపల వైపు వస్తాయి. ఈ 8 కూడా వీళ్ళని భవాది పృథివీమూర్తులు అంటారు. వీళ్ళని ఎలా మనం ఆరాధన చేస్తున్నాము? అష్టలింగాత్మక భవాది పృథివీమూర్తి రూప పంచమావరణార్చనం కరిష్య అని చెప్పి ఆరాధన చేస్తున్నాం వీళ్ళని మనం. ఈ పంచమావరణార్చన అయిపోయిన తర్వాత మనకు 6వ ఆవరణార్చన ఉంటుంది. ఈ 6వ ఆవరణార్చన మనం ఎలా చేస్తున్నాము, ఎవరెవరిని చేస్తున్నాము? సద్యోజాతాది పంచబ్రహ్మలు అని అంటారు. అనగా సద్యోజాత, వామదేవ,
అఘోర తత్పురుష ఈశానః అని అంటారు వీళ్ళ ఐదుగురిని కూడా. మనకు నేపాల్లో ఉన్నారు పశుపతినాథ్, ఆయన సద్యోజాతాది పంచముఖాలతో ఉంటారు. అలా కొన్ని చోట్ల మాత్రమే పంచముఖాలతోటి ఈశ్వరుడు మనం చూస్తూ ఉంటాం. ఆ పంచముఖ ఈశ్వరుడు వారు ఎంతమంది ఉంటారు, ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క అయినప్పటికీ కూడా ఒక్కొక్క ముఖమే అవుతుంది అది. అంటే ఇప్పుడు మనకు ఒక్కొక్క దిశకి 5 ముఖాలు ఉంటాయి, కానీ అది ఏకముఖం కిందనే వస్తుంది మనకు. అందుకని ఈ పంచముఖం ఏదైతే ఉంటుందో ఈ ఒక్క రుద్రాక్షకి కూడా, పంచముఖ రుద్రాక్షకి అంత ప్రావీణ్యత విశేషం కూడా చెప్పబడి ఉన్నది మనకి. ఇదిగోండి, ఓం సత్యోజాతం ప్రపద్యాం సత్యోజాతాయ వై నమో నమః, భవే భవేనాత్ భవే భవస్మమాం, భవోద్భవాయ నమః, వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కాలాయ నమః, కల విగ్రహాయ నమో, బల విగ్రహాయ నమో, బలాయ నమో, బల ప్రమథాయ నమః, సర్వభూతదమనాయ నమో, మనోన్మనాయ నమః, అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాతు. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో అనుకుంటూ కొన్ని ఇక్కడ 5 ఉన్నారు. 1 2 3 4 మధ్యలో 5. ఇక్కడి నుంచి ఇటు 5 ఉన్నారు, ఇక్కడి నుంచి ఇటు 5 ఉన్నారు, ఇక్కడి నుంచి ఇటు 5 ఉన్నారు, ఇక్కడి నుంచి 5 శివలింగాలు. పంచవింశతి లింగాత్మక పంచబ్రహ్మస్వరూప షష్ఠావరణార్చనం కలిసి అని చెప్పి 6వ ఆవరణార్చన చేసి 7వ ఆవరణార్చన లోపలికి వెళ్తాం. మనకు వీరు ఏకాదశ రుద్రులు, 11 మంది రుద్రులు మనకు వీరందరూ కూడా. ఇందులోనే మనకు 11 రకాల ఆరాధనలు మనం చేస్తాము, 11 రకాల నామాలు ఉన్నాయి. వీళ్ళలోనే 11 అంశాలుగా కూడా మనం దక్షిణామూర్తి వారిని, మృత్యుంజయ స్వామి వారిని, ఆంజనేయ స్వామిని వీరందరినీ కూడా 11వ అవతారంలో మనం తీసుకుంటుంటాము. ఏకాదశ లింగాత్మక ఏకాదశ రుద్ర రూప సప్తమావరణార్చనం గరిష్టి అని చెప్పి దీన్ని మనం ఆరాధన చేసుకుంటాం 7వ ఆవరణార్చనగా. ఇది అయిపోయిన తర్వాత అష్టమావరణార్చన. అష్టమావరణార్చన అంటే 8వది. షట్తారకులు అంటారు, అంటే 6 వీళ్ళు. 1 2 3 4 5 6 షట్తారకులు అంటారు. వీళ్ళని షడ్లింగాత్మక షట్తారక రూప అష్టమావరణార్చనం గరిష్టి అని చెప్పి వీళ్ళని మనం ఆవాహన చేసుకుంటాం. నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ అనుకుంటూ మనం ఆరాధన చేసుకుంటాం. అది అయిపోయిన తర్వాత 9వ ఆవరణం దక్షిణామూర్తి ఏకలింగం. ఇక్కడ ఉన్నారు వారు. పిల్లలకి జ్ఞానవృద్ధి, మేధస్సు, ప్రజ్ఞ ఇటువంటివన్నీ కూడా అభివృద్ధి ఇచ్చేటువంటిది దక్షిణామూర్తి వారు. ఆయన్ని మనం 9వ ఆవరణార్చనగా సదసస్పతి మద్భుతం అనేటువంటి మంత్రంతో చక్కగా ఆరాధన చేసుకుంటాం. ఇక్కడికి మనకి 9 ఆవరణార్చనలు పూర్తయినాయి. ఇక 10వ ఆవరణార్చన. ఈ 10వ ఆవరణార్చన షష్ఠత్రింశత్యుత్తర శతలింగాత్మక మహాత్రిపుర సుందరి రూప దశమావరణార్చనం అంటారు. అనగా మనకు ఇలా మొదలు పెట్టుకుంటే ఇలా మొత్తం వరుసగా ఇవన్నీ వస్తారు అమ్మవారు. ఈ పైన 5 వదిలేసి కింద మొత్తం అంతా కూడా పార్శ్వాలు అమ్మవారు. ఇవి మొత్తం కూడా 135 శివలింగాలు. ఇవి రుద్రాక్షలు ఇవన్నీ. షష్ఠత్రింశత్యుత్తర శతలింగాత్మక మహాత్రిపుర సుందరి రూప దశమావరణార్చనం అని చెప్పి ఈ అమ్మవారిని మనం ఆరాధన చేసుకుంటాం. అయిన తర్వాత ఈశ్వర ఆరాధన. ఈయన 25 శివలింగాలు ఇక్కడ మనకు ఉండేది ఈశ్వరుడు. పంచవింశతిలింగాత్మక మహాలింగ పరశివ రూప ఏకాదశావరణార్చనం అని చెప్పి ఈశ్వరుని మనం ఆరాధన చేసుకుంటాం. అనగా ఈ ఈశ్వరుడిని మనం ఆరాధన చేసుకోవడానికి వీరు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా మనం ఆరాధన చేసుకుంటూ అక్కడి వరకు మనం వచ్చాం. ఇది ఇక్కడ ఒక విధానం. అయితే తర్వాత ఏంటి, ఇంకా ఈ ఆరాధన పూర్తి అయిపోయిన తర్వాత అయిపోయిందా, అసలు విషయం అప్పుడు ప్రారంభమవుతుంది. ఇంకా అంతశ్చండికేశ్వరుడు, బహిశ్చండికేశ్వరుడు, వృషభధ్వజుడు, నందీశ్వరుడు, యమ చిత్రగుప్త వీరు కింద 5 ఉంటారు, ఇక్కడ 1 ఉంటారు. ఈ పూజా సాద్గుణ్యార్థం ఈ యొక్క ఆరాధన అయిపోయిన తర్వాత పూజా సాద్గుణ్యార్థం అంతశ్చండికేశ్వర, బహిశ్చండికేశ్వర, నందీశ్వర, వృషభధ్వజ, యమ చిత్రగుప్త ఆరాధన. ఇది ఇంతవరకు బాగానే ఉంది. యమ చిత్రగుప్త ఆరాధన మనం ఎందుకు చేయాలి? ఎప్పుడైతే మనం ఈశ్వరారాధన చేసేటువంటి పరిస్థితుల్లో చిత్రగుప్త ఆరాధన, యమధర్మరాజ ఆరాధన ఈ విధానంలో మనం అనుసరిస్తామో మనం చేసేటువంటి దోషాలు, పాపాలు ప్రతి ఒక్కటి కూడా మనం ఎవ్వరూ చూడట్లేదు అని చెప్పి మనం చేసేస్తూ ఉంటాం. ఎవరు చూడొచ్చాలే, ఎదుటి మనిషి విషయం మీద ఒక నింద వేసేస్తాం, అది అబద్ధమని మనకు తెలిసిన వేసేస్తాం, ఎవరు చూడొచ్చాలని చెప్పి. చిత్రగుప్తుడు అనేటువంటి వాడు ప్రతి క్షణం మన నీడలాగే వెన్నంటే మనం చేసే ప్రతిదైనా రాస్తూ ఉంటాడు. ఈ పరిధిలో ఆయన్ని మనం ఆరాధన, చిత్రగుప్తుడు అంటే వీరు ఈయన్ని ఆరాధన చేయటం వలన ఆయన చిట్టా మొత్తాన్ని కూడా పూర్తిగా కూడా తుడిచేస్తాడు ఆయన. యమధర్మరాజు గారు అడుగుతారు, చిత్రగుప్త అతను ధర్మాత్ముడా పాపాత్ముడా?
అతను ఒక చిట్ట బయటికి తీయనన్నప్పుడు యమధర్మరాజా అతను పాపాత్ముడు కాదు, ధర్మాత్ముడు, ఈశ్వరారాధన చేసి ఉన్నాడు కాబట్టి అతనికి పాపాలు ఏవి కూడా లేవు, అతను అర్ధాయుష్మంతుడు కాదు పూర్ణాయుష్మంతుడు అని చెప్పి చిత్రగుప్తుల వారు యమధర్మరాజుకి చెప్తారు చక్కగా. దాంతో యమధర్మరాజు వారు ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే అర్ధాయుష్యు కానీ అకాల మరణాలు కానీ మన కుటుంబంలో ఎక్కడా కూడా జరగకుండా ఉంటాయి. అయితే ఇందులో మనము చూడండి ఎంతమంది ఆరాధన దేవతలు ఉన్నారో. అష్టదిక్పాలకులు ఇక్కడే ఉన్నారు. తాండవేశ్వరులు వారెవరు? భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని సర్ప శ్వాపద తస్కర జ్వరాది ఉపద్రవాది సంబంధించినటువంటి శివగణాలు, వీళ్ళందరూ శివగణాలే. అయితే చూడండి మన గురించి ఆలోచించి ఈశ్వరుడు నా భక్తులు హరహర అంటూ నా నెత్తి మీద నీళ్లు పోస్తున్నారు, వారికి కష్టం రావద్దు అని చెప్పి కైలాసాన్ని తన కుటుంబాన్ని వదిలొచ్చి శ్మశానంలో ఉంటున్నాడు. ఆయన వేడిలో చితిమంటల మధ్యన ఉంటున్నాడు. ఆయన శ్మశానంలో. కైలాసం చూద్దాం మనం ఎలా ఉంటుంది. తెల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, చాలా అద్భుతం. తెలుపు అనేటువంటిది శాంతికి చిహ్నం. అందుకని ఆ కొండల పైన ఈశ్వరుడు ఎప్పుడు స్థిరంగా ఉంటుంటాడు. అటువంటి ఈశ్వరుడు ఈ యొక్క మానవాళికి సకల శ్రేయస్సు అందించాలి అనే ఒక ఉద్దేశంతో కైలాసాన్ని వదిలి వచ్చి శ్మశానంలో ఆయన తాండవం ఆడుతూ ఉంటాడు. ఎందుకు తాండవం ఆడాలి? ఈ యొక్క భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస గణాలన్నీ కూడా ఎప్పుడూ కూడా ఒక మనిషిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంటాయి. ఎందుకు ఇబ్బంది పెడతాయి? అవి మాత్రం వారికి పని పాట లేదా అనుకుంటే, ఎక్కడైతే నాస్తికులు దైవనింద ధర్మద్రోహానికి పాల్పడుతూ ఉంటారో వాళ్ళ యందు శిక్షణ ఇస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళని శిక్షించకుండా అందరిని ఎందుకు శిక్షిస్తాయండి? మేము నాస్తికులం కాదు కదా, దేవనింద చేయట్లేదు కదా, భగవద్ ఆరాధన చేస్తున్నాం, మమ్మల్ని ఎందుకు నిందిస్తాయి అవన్నీ, శిక్షిస్తాయి అవన్నీ? నాస్తికుడు దైవనింద చేస్తుంటే నువ్వు చూసి కామెంట్ చేస్తున్నావు, నీలో నువ్వు తిట్టుకుంటావు, ఎదురొచ్చి ప్రశ్న వేయలేకపోతున్నావుగా, నివారించలేకపోతున్నావుగా. నీ ఇంట్లో ఏదైనా నీ ఇంటికి సంబంధించి నిన్నెవరైనా ఒక మాట అంటే గొడవకి వెళ్తున్నావు తప్ప ధర్మాన్నో దేవుణ్ణి ఒక మాట అంటే మనం ముందుకు వెళ్ళి నిలదీయలేకపోతున్నాం. అంటే దొంగతనం చేసిన వాడికన్నా చూసిన వాడికి తెలిసిన వాడికి దోషం ఎక్కువ. ఆ రకంగా ఈ భూతగణాలన్నీ కూడా ఈ ఊరి మీద పడి వీళ్ళందరినీ కూడా హింసిస్తూ ఉంటాయి. కానీ ఈశ్వరుడు ఎవరో 10 మంది నాస్తికులు నింద వేస్తే వేశారు, 90 మంది భక్తులు ఉన్నారు కదా, వాళ్ళు పట్టించుకోకపోయినప్పటికీ కూడా నన్ను ధ్యానిస్తూనే ఉన్నారు కదా. ఈ 10 మంది నాస్తికులు ఏదో మాట్లాడారని చెప్పి నేను వదిలేస్తే ఈ భూతగణాలు నువ్వు అవతల వ్యక్తిని నివారించలేకపోయి అని చెప్పి అందరినీ ఇబ్బందులు పెడతాయి. కాబట్టి ఆ భూతగణాల కంచె కదలకుండా ఉండాలని చెప్పి ఆ ఈశ్వరుడు చితిమంటల మధ్యలో తాండవం ఆడుతూ ఉంటాడు. ఇక్కడ మనము ప్రతి క్షణం ప్రతిరోజు ఎక్కడో ఒకరు ఎవరో ఒకరు రుద్రపారాయణ చేస్తూ ఉంటారు. ఆ రుద్రాభిషేకంతో ఓం నమో భగవతే రుద్రాయ, ఓం భూర్భువస్వః, ఓం నమస్తే రుద్రమన్యవ ఉతో తైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః, యాతైషు శివతమా శివం బభూవతే ధను శివాశరప్యా యాతవతయా నో రుద్రమృడయా యాతే రుద్ర శివాతనురఘోరాపాపకాశిని తయానస్తను వాశంతమ యా గిరిశంతాభిచాకశీ యామిషంగిరిశంత హస్తే. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మజస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అనుకుంటూ ప్రతి క్షణం ప్రతి చోట ఎక్కడొక్కడు ఏదో ఒక ప్రాంతంలో ఈశ్వరుని ఆరాధన చేస్తూనే ఉంటారు మనుషులు. ఆ ఈశ్వర ఆరాధనకి ఆయన సంతోషపడి హరహర అంటూ నెత్తిమీద చెంబు నీళ్ళు పోస్తుంటే ఆ నీటికి ఆయన సంతోషపడుతూ ఈ భూతగణాలన్నీ కూడా కంచె కదలకుండా ఈశ్వరుని మీద ధ్యాస ఉండాలన్న ఉద్దేశంతో ఆ చితిమంటల మధ్యలో ఆయన తాండవం ఆడుతూ ఉంటాడు ఈశ్వరుడు. కేవలం మన గురించే. మనం అభిషేకం చెయ్యము, చేసే వాళ్ళు చేస్తుంటే ఒప్పుకోలేము, నాస్తికులు మనం నివారించలేము, ఏమి చేయలేము. కానీ జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరులు, నేను వారందరికీ కూడా తండ్రి స్థానంలో ఉన్నాను, పిల్లలు ఏదో తెలియక తప్పు చేశారు, నేను వాళ్ళని ఎందుకు బాధించాలి, ఆ బాధ నేనే అనుభవిస్తానని చెప్పి తన కుటుంబాన్ని, తన పిల్లల్ని, తన వెండి కొండ మంచు పర్వతమైనటువంటి కైలాసాన్ని వదిలి శ్మశానంలో చితిమంటల మధ్యన ఈశ్వరుడు నాట్యమాడుతూ ఉంటాడు కేవలం మన సంతోషం కోసం. మనం ఎలాంటిగా అది గుర్తించలేము. అలా తాండవేశ్వరులను కదలకుండా అక్కడ తర్వాత అష్ట గణపతుల్ని కూడా ఆయన స్థానంలో పెట్టుకున్నాడు. ఎందువల్ల అష్టైశ్వర్యాలు కావచ్చు, అష్టసిద్ధులు కావచ్చు, అష్ట యోగాలు కావచ్చు,
ఈ ఆరాధన చేసినటువంటి వ్యక్తికి అది సంపూర్ణంగా ప్రసాదించాలని చెప్పి అష్టగణపతుని, అలానే భవాది పృథివీమూర్తుల్ని కూడా పెట్టుకున్నారు. శత్రు అనేటువంటిది మన దగ్గరికి రావద్దు, నన్ను ఆరాధించిన వ్యక్తికి శత్రు భయం ఉండద్దు అని భవాది పృథివీమూర్తుల్ని పెట్టుకున్నారు. అలానే పంచబ్రహ్మల్ని పెట్టుకున్నాడు. 25 మంది సద్యోజాతే పంచబ్రహ్మలు అంటారు. వామదేవ జన్మో జ్యేష్ఠ జన్మ శ్రేష్ఠ జన్మో రుద్ర జన్మకాల జన్మకాల వికరణ జన్మో బల వికరణ జన్మో బల జన్మో బల ప్రమథన జన్మ సర్వభూత దమన జన్మో మనోన్మనాయ నమః. సర్వభూతాలని కూడా తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి 25 మంది ఈశ్వరులు, అంటే పంచముఖ సద్యోజాత పంచబ్రహ్మలు 25 మంది అనగా వాళ్ళని 25 విడిగా తీస్తే 5 వస్తారు. మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఆయన ఆధీనంలో పెట్టుకున్నాడు. ఎందువలన ఈ పంచభూతాత్మక శక్తి అనేటువంటిది మానవ జీవితంలో చాలా అద్భుతంగా ఉండాలి. సర్వభూతాత్మక శక్తి అనేటువంటిది ఎవరిని ఏ ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి అలాగే ఏకాదశి రుద్రులు, షట్తారకులు కావచ్చు, సంతానానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కటి సంతానాన్ని ఇవ్వాలి అని చెప్పి పెట్టుకున్నాడు ఆయన. అలానే దక్షిణామూర్తి, పిల్లలకే కాదు పెద్దలకి కూడా మేధస్సు మెమరీ అనేటువంటిది చాలా అవసరం. బుద్ధిమాంద్యం అంటారు. మనిషికి బుద్ధి అనేటువంటిది నశిస్తే ఏ పనికైనా తెగించేస్తాం. ఆ బుద్ధిని అనేటువంటిది సన్మార్గంలో నడిపించేట్టుగాను దక్షిణామూర్తి వారు. తర్వాత అంబను కొలిచిన దక్కనిదేమిటి చక్కగా చెప్పబడింది. అమ్మవారిని చక్కగా ఆరాధన చేస్తున్నాం. తర్వాత ఈశ్వరుడు, ఉన్నది ఒకడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా, నాలో ఉన్నది శివుడేగా, నీలో ఉన్నది శివుడేగా. మన శరీరంలో, మనలో, నాలో, నీలో, అందరిలో ఉన్నటువంటిది ఈశ్వరుడే అని భావించిన ఆరాధన చేయి అనేటువంటి విధానాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు. ఇదంతా మనం ఎప్పుడూ చేస్తూనే ఉంటాం, ఏదో ఒక రకంగా ఆరాధన చేస్తూనే ఉంటాం. అదంతా ఒక విధానం అయితే శివరాత్రి విధానంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నది ఏమిటంటే 12 మాసాల తర్వాత, అంటే 11 మాసాల తర్వాత 12వ మాసంలో వచ్చేటువంటిది శివరాత్రి. 12 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటిది పుష్కర శివరాత్రి. అంటే 12 పుష్కరాలు ఒక పుష్కరం అవుతుంది పుష్కర శివరాత్రి. అంటే 12 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటిది పుష్కర శివరాత్రి. 144 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటిది మహాపుష్కర శివరాత్రి. తర్వాత 284 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటిది మహాయోగ పుష్కర శివరాత్రి. 349, అంటే ఈ 289కి 5 మహాపుష్కరాలు కలపాలి. కలిపినప్పుడు 349 సంవత్సరాలకు వచ్చేటువంటిది కాలయోగ మహాపుష్కర శివరాత్రి. అటువంటిది ఇప్పుడు మనకు సంప్రాప్తమైంది. ఆ సంప్రాప్తమైన దాంట్లో చక్కగా ఇది భగవంతుడు ఈ జన్మలో మనకి ఇచ్చినటువంటి అవకాశం. ఆ అవకాశాన్ని తీసుకొని శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ 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 శంకర శివ హర 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 శంకర శివ 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 శంకర శివ హర 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 శంకర శివ శివ హర హర శివ శివ హర శంకర శివ హర శివ హర శివ హర శివ శివ హర శంకర శివ అనుకుంటూ ఈశ్వర నామం, ఈశ్వర ధ్యానం చేసుకోండి. అనంతరం ఈశ్వరుడు ఎవరికైతే పరిపూర్ణ అనుగ్రహాన్ని ఇవ్వాలని చెప్పి సంకల్పం చేసుకుంటారో ఆ ఒక్క మనిషిని మా ఒక్క మనస్సుకి తెలియజేస్తారు. అట్లా ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఆరాధన చేసినటువంటి ఒక మహాలింగ కైలాస యంత్రము అనేటువంటిది ప్రత్యక్షంగా శివ అనుగ్రహ ప్రసాదంగా ఈ ఒక్క పీఠం మొత్తం కూడా అభిషేకం చేసినటువంటి పీఠాన్ని వారి ఇంటికి వారికి అనుగ్రహ ప్రసాదంగా అందించడం కూడా జరుగుతుంది. శివరాత్రి ఆరాధన అనంతరం మనం ఇచ్చేటువంటి ప్రసాదం ఏమిటి అంటే ఈ శివరాత్రి సమయంలో చేసేటువంటిది 9 రకాల గంధాలతో 5 రకాలైనటువంటి వృక్షాల నుంచి తీసిన పాలు, తర్వాత భస్మం, ఇటువంటి ప్రత్యేకమైన నల్ల పసుపు ద్రవ్యాలతో మనం ఆరాధన చేస్తున్నాం. దీనికి ఖర్చు అయితే సామాన్యంగా అయితే లేదు. ఎవరైతే దైవికంగా ముందుకు వచ్చి ఈ యొక్క మహాకృతువు నడిపిస్తున్నారో వారికి ఈ ఒక్క మహాలింగ కైలాస యంత్రాన్ని ప్రసాదంగా అందించాలనేటువంటిది కూడా అనుకోవడం జరిగింది. ఎందువల్లంటే అయితే పూర్వం ఒక వీడియోలో మనం చెప్పడం జరిగింది, ఒక 6500గా మేము పెట్టుకోవడం జరిగింది అని చెప్పి. వారికి ఏంటంటే ఇట్లా మనకు మెల్లో 54 పూసలతో రుద్రాక్షమాల ఉంటుంది. దాంట్లో ఒకవైపు
మొత్తం అన్ని పంచముఖాలు వస్తాయి. చివరిలో మాత్రం ఇక్కడ పట్టుకునేటువంటి ప్రదేశంలో ఒకవైపు 3 ముఖాలు 4 ముఖాలు, మరొక వైపు 3 ముఖాలు 4 ముఖాలతోటి 54 పూసలతో రుద్రాక్షమాలను ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఈ ఒక్క మహాక్రతువుని భుజాల మీద వేసుకొని నడిపించేటువంటి ఎవరైతే గనక ధర్మపదంగా ముందుకు వస్తున్నారో వారికి ఈశ్వరుడికి అనుగ్రహ ప్రసాదంగా కైలాస యంత్రాన్ని మనం ప్రసాదంగా అందించడం జరుగుతుంది. ఈ కైలాస యంత్రం అందించడం వలన మాకు ఏంటండి ఉపయోగం? ఇప్పుడు అలా అనుకోకండి. పూర్వమే చెప్పాం, ఇందులో ఎంతమంది దేవతలు ఉన్నారు, ఆ దేవతలు ఎవరెవరు, దేనికి అధిపతి, ఇప్పుడు ఏదైతే మనం అనుగ్రహ ప్రసాదంగా ఇవ్వదలిచామో దానికి వచ్చేటువంటి ఫలితములు ఏమిటి అంటే, ఫలితములు ఫలానా అని మనం ప్రత్యేకంగా ఆలోచించి ఆశించవలసిన అవసరం లేదు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఏ ఆరాధన, ఏ దేవతలను, ఎవరెవరు మన జీవితాన్ని ముందుకు నడిపించేటువంటి దేవతలు ఎవరెవరినైతే భగవంతుడు తన ఆధీనంలో పెట్టుకొని ఉన్నాడు అనేటువంటి విషయం కూడా మనం చెప్పుకున్నాం. అటువంటి సర్వేశ్వరుడు, దేవాధిదేవుడు, మహాదేవుడు మన ఇంటికి వచ్చి కొలువై మన ఇంట్లో అలా ఉన్నాడు అని అంటే మనకు ఇక మనం ఇది కావాలని కోరుకోవాల్సిన అవసరం లేదండి. అంటే అష్టదిక్పాలకులు మన ఇంట్లోనే ఉంటారు. మనకి ఈ దిక్కు కలిసి రాదు, ఆ దిక్కు కలిసి రాదు అనేటువంటి మాటలు మనం వినక్కర్లు. ఎవరు చెప్పినా ఇంకా ఈ దిక్కులో పెట్టారా, ఈ దిక్కులో సోఫా పెట్టారా, ఈ దిక్కులో ఇది పెట్టారా, అద్దం పెట్టారా, శుద్ధం పెట్టారా అంటే అసలు మనం వినవలసిన అవసరం లేదు. అంటే అష్టదిక్పాలకులు మన ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అసలు మనం వినవలసిన అవసరం లేదు. తర్వాత మీకు ఏదో గ్రహదోషం పట్టిందండి, పిశాచం పట్టిందండి, ఆత్మ పట్టుకుందండి అంటారు. భూతగణాలన్నీ కూడా ఈశ్వరుడు యొక్క ఆధీనంలో మన ఇంట్లోనే నివసించి ఉంటున్నాయి కాబట్టి దాని గురించి కూడా మనం అసలు ఆలోచించవలసిన అవసరమే లేదు. ధనం, అష్టగణపతులు మన ఇంట్లోనే స్థిరం ఉంటున్నారు కాబట్టి ఇక ధనానికి మనం ఎదురు చూడవలసిన అవసరం లేదు. భవాది పృథివీమూర్తులు, మనకు భూ సంబంధమైనటువంటి సమస్యలు, ధర్మంగా మన భూమిని ఎవరో కాజేటి మీద చేశారటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి అలానే ఆ భవాది పృథ్వీమూర్తులు అందరూ కలిసి బయటికి తీసుకొచ్చిస్తారు. ఇంతకన్నా మనకి ఇంకేం కావాలండి? అలాగే పంచబ్రహ్మల గురించి మనం చెప్పుకున్నాం, దక్షిణామూర్తి వారి గురించి ఎలా ఉన్నత స్థితికి తీసుకెళ్తారని చెప్పుకున్నాం, ఏకాదశి రుద్రుల గురించి చెప్పుకున్నాం. అంతకు మించి అమ్మ అంటే 360 శివలింగాలకి సంబంధించిన మహాలింగం అనేటువంటిది ఈశ్వర రూపంలో మన ఇంటికి వస్తున్నప్పుడు ఇక మనకి దీని వల్ల అది వస్తుందో ఇది వస్తుందో అని మేషం లెక్క పెట్టవలసిన అవసరం మనకు లేదు. అంతకు మించి మనం చెప్పుకోవాలంటే చిత్రగుప్తుడు, యమధర్మరాజు, వీరికి మనం ఏం చెయ్యాలి? హాయిగా ఇంట్లో మన దేవత మన ఇంట్లో ఎక్కడైతే కనుక దేవుడి రూమ్ ఉంటుందో అందులో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన, ఒక అరటిపండు లేదంటే పట్టికి బెల్లం నివేదన చాలు, ఇంకేం అవసరం లేదు. ప్రతి ఆదివారం లేదంటే సోమవారం అంటే ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి కుదరకపోవచ్చు, ఆయనకి ఎప్పుడు వేసినా ఒకటే. ఆదివారం మీరు ప్రశాంతంగా ఉంటారు కాబట్టి పొద్దున్నే ఒక కొబ్బరికాయ కొట్టి ఒక హారతిస్తే చాలు, సంతోషపడతాడు. ఎందువల్లంటే అన్ని రుద్రాలు దీనికి ఆరాధన చేసి స్థాపితం చేసే మన ఇంటికి వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా మన రోజు ఏదో చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక దీపారాధన, అంత పట్టికి బెల్లం లేదా ఒక పండు, ఆదివారం కానీ సోమవారం కానీ ఒక కొబ్బరికాయ చాలండి. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోకుండా ఈశ్వరుడు మన కుటుంబాన్ని, ఆ చంద్రార్కము, సూర్యుడు చంద్రుడు ఎంతకాలం ఉంటారంటే మనం ఇంతకాలం మనం చెప్పలేం, అంతకాలం కూడా మన వంశాన్ని కుటుంబాన్ని రక్షిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ అర్థమయ్యే రీతిలో ఎంతో చక్కగా, అద్భుతంగా, సవివరంగా అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా ఎంతో వివరంగా వివరించారు. అయితే గురుగారు మధ్యలో ఆ రుద్రుడే మీలోకి వచ్చాడా, రుద్రుడు వచ్చి చెప్పాడా అన్న సూచనలు కూడా మీ మొక్కల్లో మాకు కనిపించాయి. ఎంత అద్భుతంగా మా అందరికీ చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం గురుగారు. చూసారు కదండి, మహాలింగ కైలాస యంత్ర ప్రస్థానానికి సంబంధించి సవివరంగా శివరాత్రితో కూడిన వివరణ ఎంతో చక్కగా వివరించారు కదా గురుగారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. మరి అదే విధంగా గురువు గారు ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి అహోరాత్ర త్రయం శివరాత్రిని పురస్కరించుకుని మరి దానికి సంబంధించిన వివరాలకి కానీ లేదంటే పూర్తి వివరాల కోసం మీరు సంప్రదించాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం.